హలో ఎవ్రీవన్. సో ఈజీ మెథడ్లో పాలక్ పరాటా ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీరు రోజువారీ టిఫిన్లో బ్రేక్ఫాస్ట్లో మీరు ఇది ఖచ్చితంగా తయారు చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ పాలకూర, తాజా పాలకూర అయితే చాలామంది ఏం చేస్తారు అంటే సన్నం కట్ చేసిన తర్వాత వాష్ చేస్తారు. ఎప్పుడైనా ఆకుకూరలు అలా సన్నం కట్ చేసిన తర్వాత వాష్ చేయొద్దు. ఇలా మనము ఏవైతే మొత్తము మంచి లేని ఆకులన్నీ తీసేసి తర్వాత ఇలా కడుక్కొని మంచిగా ఆరబెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పాలకూర అండ్ పచ్చిమిర్చి టేస్ట్కి తగ్గంత, అంటే కొందరు స్పైసీ ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు, కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు. తర్వాత అల్లం, పచ్చిమిర్చి, పాలకూర అన్నీ వేసి మిక్సీ చేసుకుంటాను పేస్ట్ లాగా. ఈ మెథడ్ చేయొచ్చు, లేదా పాలకూరను చాలా సన్నం చాప్ చేసేసి పచ్చిమిర్చి, అల్లం కూడా చాలా సన్నం చాప్ చేసి చేయొచ్చు, లేదా పాలకూర ఒక్కటే సన్నం కట్ చేసుకొని అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు. కానీ పిల్లలైతే ఇలా మొత్తం గ్రేవీ చేస్తే వాళ్ళకి ఏం కనిపించకపోతేనే వాళ్ళు తింటారు, కాబట్టి పచ్చిమిర్చి కనిపించొద్దు, వాళ్ళకి పాలకూర కనిపించవద్దు, అల్లం కూడా కనిపించవద్దు. అందుకని నేను మొత్తం కంప్లీట్గా పేస్ట్ చేసేసాను. మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ కూడా నేను ఇంకొకసారి వీడియో పెడతాను సన్నం కట్ చేసి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా నేను కొంచెం గోధుమ పిండి, అంటే ఒక 4 మెంబర్స్కి సరిపడా గోధుమ పిండి తీసుకున్నాను, వీట్ ఫ్లోర్ తీసేసుకొని ఆ పేస్ట్ అంతా పిండిలో వేసి ఫస్ట్ పిండిలో మొత్తం మిక్స్ అవ్వాలి. లేదు అని అంటే ఒక్కొక్క దగ్గర సాల్టీగా, కారంగా అలా ఉంటుందన్నమాట. అందుకని ఫస్ట్ పొడి పిండిలోనే మొత్తం కంప్లీట్గా చాలాసేపు టైం పడుతుంది. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఈ పాలకూరలో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది. మనకు వాటర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, కాబట్టి ఇప్పుడు ఈ పిండి తడుపుకోవడానికి మనము వాటర్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తాము. పాలకూర తినడం వల్ల మన ఐ సైట్ను కూడా రాకుండా చేస్తుంది. పాలకూర చాలా మంచిది. అయితే మీరు పాలకూర కొనేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కొనండి. హైదరాబాద్లో అయితే పాలకూర ఎక్కడంటే అక్కడ పండిస్తున్నారు. ఆకుకూరలు స్పెషల్గా విలేజ్ నుంచి వచ్చి అమ్మే వాళ్ళ దగ్గర తీసుకోవడం బెటర్. సో నేను ఇంకా మిక్సీ జార్లో వాటర్ వేసేసి నేను ఇక్కడ గోరువెచ్చని నీళ్ళతో కలిపాను అనమాట. ఈ పిండి మొత్తం చల్లటి వాటర్ కాదు, గోరువెచ్చని వాటర్తో కలిపితే చపాతీలు, పరాటాలు బాగా పొంగుతాయి అన్నమాట. సో ఇలా మీకు నచ్చినంత సేపు మొత్తం మిక్స్ చేసి ఆ తర్వాత మంచిగా కొంచెం ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ వేసి కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళు, ఇంకా సరిపోలేదు, కెటిల్లో నీళ్ళు నేను వేడి చేసుకొని కలుపుకున్నాను. సో ఇక్కడ మీ ఫోర్స్ అనేది బాగా పెట్టాలి. పిండి ఎంత మంచిగా కలుపుకుంటే మనకు అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఒక ముద్దలాగా చేసుకొని కొంచెం ఆయిల్ మీదంగా కొంచెం ఆయిల్ ఇట్లా చల్లేసి ఒక మినిమం 1/2 అవర్ అయితే ఖచ్చితంగా ఈ పిండి నాననివ్వాలి. అప్పుడే మనకు స్మూత్గా వస్తాయి అన్నమాట పరాటాలు. ఇంకా నేను ఇప్పుడు కొంచెం గట్టిగా తడిపాను, ఇంకా కొంచెం స్మూత్గా తడిపితే ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. ఓకే, సో అది మీ ఇష్టం అన్నమాట. ఆ పిండి మీరు ఎప్పుడు ఎలా కలుపుకుంటే అలా. సో మీరు టిఫిన్ బాక్స్లోకి చిన్నపిల్లలకి ఇప్పుడు స్కూల్కి వెళ్తుంటారు కదా, ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి పిజ్జా లాగా పెట్టియచ్చు. మళ్ళీ ప్లస్ రోజు టిఫిన్కి పిల్లలు వెళ్తుంటారు కదా, సో ఎర్లీ మార్నింగ్ ఈజీగా అయ్యే టిఫిన్ అనమాట ఇది మనకు, అండ్ హెల్తీ కూడా. ఇందులో మనకు అల్లం పచ్చిమిర్చి వేస్తాము. అండ్ ఇంకొకటి, ఇది జొన్న రొట్టెతో కూడా ట్రై చేయొచ్చు, అంటే జొన్న పిండితో కూడా సేమ్ ఇలానే ట్రై చేయొచ్చు. అది ఇంకా హెల్త్కి మంచిది. కాకపోతే పిల్లలు అంత టేస్ట్ నచ్చదు వాళ్ళకి, కానీ మనం పెద్దవాళ్ళు ట్రై చేయొచ్చు. మీరు పాలకూర తినొచ్చు, అలానే జొన్నలు కూడా తినొచ్చు అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ ఉన్నాను నేను. 30 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి, మరీ సాఫ్ట్గా తడపలేదు నేను, మీరు మరీ సాఫ్ట్గా తడుపుకోవచ్చు. నేను మీడియంలో కలుపుకున్నాను అనమాట. సో ఇది చాలామంది తయారు చేస్తూ ఉంటారు పాలక్ పరోటా చాలా రకాలుగా. సో మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేస్తే మీరు ఎలా చేస్తారు, టేస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో నేను ఆ కామెంట్స్ అన్నీ చదువుతాను. నెక్స్ట్ ఇలా ఒక ఉండ తీసుకొని కొంచెం పిండి తీసేసుకొని, ఇక్కడ నేను రెండు రకాలుగా చూపిస్తాను. ఒకటేమో ఆయిల్లో, ఇప్పుడు బటర్ పేపర్ మీద కొంచెం ఆయిల్ అంటించి ఒత్తాను అనమాట చేతితో. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా పొడిపిండితో పరాటా చపాతీలాగా చేసేసుకొని కూడా పొడిపిండితో కూడా చేసేసుకోవచ్చు. 2 వేస్లో చూపిస్తాను. ఇది వచ్చేసి ఆయిల్తో ప్రెస్ చేస్తున్నాను చూడండి.
నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి పొడిపిండిలో చేస్తాను చూడండి. ఈ పొడిపిండిలో చేసింది కూడా చాలా బాగా వస్తుంది. మీరు ఫస్ట్ పిండి తడిపిన దాన్ని బట్టి, అంటే బాగా ప్రెస్ చేస్తూ తడపాలన్నమాట. ప్లస్ హాఫ్ అన్ అవర్ నానాలి పిండి, అప్పుడు మీకు స్మూత్గా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మనము చాలా పలచగా చేసుకోము పరాటా, అంటే కొంచెం మందంగానే ఉంటుంది. సో మీరు ఆ థిక్నెస్ చూసుకొని చేసుకోవచ్చు. చాలా మెంబర్స్కి ఈ రౌండ్ షేప్లో రావు కదా పరాటాలు, చూడ్డానికి బాగుండదు కదా, ఎలా అని అనుకుంటున్నారా? సో నేను లాస్ట్లో మీరు స్కిప్ చేయకుండా చూడండి, దానికి కూడా ఒక ఈజీ టిప్ అనేది చూపిస్తాను, ఎలా రౌండ్ షేప్లో చేయొచ్చు అనేది లాస్ట్లో చూపిస్తున్నాను, అది చూడండి. ఇలా అన్ని పరాటాలు చేసేసుకొని నేను ఇంకా కాల్చుకుంటా. ఇలా చూడండి మందంగా. నేను ఇప్పుడు ఫ్రై చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు నేను పెనం పెట్టిన తర్వాత హీట్ అయ్యే వరకు వెయిట్ చేశాను. హీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఆయిల్తో కానీ లేదా నెయ్యితో కానీ ఎలా అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఫస్ట్ పెనం మీద కొంచెం ఆయిల్ రాస్తున్నాను నేను. ఆయిల్ రాసి ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ నేను ఆయిల్తో ప్రెస్ చేసిన పరాటా అనేది నేను కాల్చుకొని చూపిస్తున్నాను. ఆ తర్వాత పొడిపిండితో చేసింది చూపిస్తున్నాను. సో ఇంతే అండి, చాలా సింపుల్ పరాటా చేయడం. మనం పిండి తడిపేటప్పుడు అంత పాలకూర, అల్లం, పచ్చిమిర్చి అంతా పేస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మొత్తం అలా పేస్ట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి అండ్ అల్లం ఒక్కటి పేస్ట్ చేసేసుకొని పాలకూర సన్నం చాప్ చేసేసి ఆ పొడిపిండిలోనూ అంతా మిక్స్ చేసి సాల్ట్ వేసుకొని చేసుకోవడమే. పెద్దవాళ్ళు అయితే అలా తింటారు, చిన్నవాళ్ళు అయితే ఇలా తింటారు పిల్లలకి. సో నేను అన్ని పిల్లలకు నచ్చేలాగానే చేస్తాను, ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు కదా. సో ఇంకా మనం చేసి పెట్టేది ఇప్పుడే కాబట్టి సో వాళ్ళకు నచ్చిన విధంగానే నేను రెసిపీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో ఇలా నెయ్యి వేసేసి నేను రెండు వైపులా కాల్చుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడిపిండితో ఎలా చేయాలో చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి పొడిపిండితో చేసింది కూడా చాలా బాగా వస్తుంది. సో మీ ఇష్టం అండి, మీరు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా కాల్చుకోవచ్చు. నేనైతే పిల్లలకి ఆయిల్తో ప్రెస్ చేసింది ఇస్తాను, మేము తినాలనుకుంటే పొడిపిండితో చేసింది ఇస్తాను అన్నమాట. అయితే ఇలా అన్నీ చేసేసుకొని ఇంకా నేను ఒకటి చేస్తూనే కాల్చేస్తాను. కొందరేమో అన్నీ చేసి పెట్టుకొని తర్వాత కాలుస్తారు, అలా టేస్ట్ ఉండవు. ఎప్పటికప్పుడు చేసింది వెంటనే నేను ఫ్రై చేసేస్తుంటాను అన్నమాట. సో ఇప్పుడు అన్నీ అలానే ప్రిపేర్ చేస్తుంటాను నేను. ఏదైతే తాల్చడం అయిపోగానే వాళ్ళు వెంటనే ఫ్రై చేసేస్తాను అన్నమాట. సో రౌండ్గా రావట్లేదు అని ఫీల్ అవ్వద్దు. సో ఇలాంటి ప్లేట్ తీసేసుకొని మంచిగా ప్రెస్ చేసుకొని మనం పరాటా చాలా బాగా రౌండ్గా చేసుకోవచ్చు. సో ఎవరైతే కొత్తగా చపాతీలు చేస్తున్నారో, ఎవరైతే కొత్తగా పరాటాలు చేస్తున్నారో వాళ్ళకి ఇది ఈజీ టిప్ అనమాట. సో చూడండి రౌండ్గా వచ్చేసింది, థిక్గా ఉంది. ఇంకా కొంచెం థిక్గా కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసేసుకోవచ్చు. రౌండ్ పరాటా రెడీ అయింది. సో ఇలా మనకు నచ్చిన అన్ని చేసేసుకొని, ఇంకొకటి ఏంటంటే దీనికి కాంబినేషన్ చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. ఈరోజు సండే స్పెషల్ అనమాట నేను చేసింది చికెన్ గ్రేవీ కర్రీ. ఈ పాలక్ పరాటాకు సూపర్ అంటే సూపర్, చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. అసలు స్టవ్ ఆపేయగానే చికెన్ కర్రీ అండ్ పాలక్ పరాటా వేడిగా ఉన్నప్పుడు తినాలి. వావ్ అంటారు మీరు. ఒక్కసారి మీరు అందరూ ట్రై చేయండి పాలక్ పరాటా ప్లస్ చికెన్ గ్రేవీ కర్రీ. నేను చికెన్ గ్రేవీ కర్రీ రెసిపీ కూడా ఈరోజు చేసిన రెసిపీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. మీరు చికెన్ కర్రీ ఎలా చేస్తారనేది మీ వేలో కూడా చేసుకోవచ్చు, నావే మీకు చూపిస్తాను. ఆ రెసిపీ ఈ రెసిపీ రెండు కలిపి చేసి మీకు ఎలా వచ్చిందని చూపించండి అండ్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇదైతే మా ఇంట్లో చాలా చాలా ఇష్టం. అండ్ ఇక్కడ పాలకూర చాలా హెల్దీ అండ్ చికెన్ కూడా హెల్దీయే. ఎప్పుడో వీక్లీ వన్స్ 2 వీక్స్కి ఒకసారి తింటాం కాబట్టి, రెగ్యులర్గా నాన్ వెజ్ తినాం కదా, ఎప్పుడో ఒకసారి నాన్ వెజ్ తింటాం కాబట్టి ఇలా స్పెషల్గా చేసుకోవడం చాలా బాగుంటుంది. సో ఇదండి పాలకూర
చపాతీ అనొచ్చు, పాలక్ పరోటా అనొచ్చు, పాలక్ పరాటా అనొచ్చు. ఓకే. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఒకసారి నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చాలామంది కమెంట్ బాక్స్లో కామెంట్స్ మెన్షన్ చేయమని చెప్తున్నాను.